ప్రైజ్ టు ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మన యొక్క దినపాఠం కొరకే ప్రభువైన యెహోవా మనకిచ్చినటువంటి గొప్ప తరుణం బట్టి స్తోత్రములు చెల్లించాను. ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. ప్రియ పరలోకమందున కృపగలిగిన మా దేవ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి, స్తోత్రములు చెల్లించాను. ఇదిగో ప్రభు, గడిచిన కాల సమయంతి మీ యొక్క శాఖను భద్రపరిచి మీ కృపలో కాపాడిన విధానం బట్టి స్తోత్రములు చెల్లించాను. వాక్య భాగం మనుషులుగా మీ బిడ్డలందరికీ నాకు ఆత్మీయంగా సహాయపడి ప్రార్థన చేసి యేసే నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు మనకెంతో సుపరిచితురాలైనటువంటి ఒక స్త్రీ గురించిన వాక్యమును మనము ధ్యానించుకుందాం. అయితే ఆ స్త్రీ ఎవరు, ఎలాంటి లక్షణములు ఆమె కలిగి ఉన్నదని మనము తెలుసుకుందాం. ఇప్పుడు ఆ స్త్రీ పేరు మరియా. ఎవరంటే మగ్దలేనే మరియా. మనకు తెలుసు కదా, మగ్దలేనే మరియా అనగానే మనకేం గుర్తొస్తుంది? ఆమె దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించింది, దేవుని కొరకు ఏ విధంగా నడిచింది, తన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను దేవునికి ఏ విధంగా సమర్పించి కనపరిచింది, ఎలాగూ తన తమ్ముడైనటువంటి లాజరు ఆ యొక్క మరణ పరిస్థితిలో ఉంటే తాను ఎలాగో విశ్వాసంలో బలపడింది అనేది ఈ వాక్య ధ్యానంలో మనము ఆమె గురించిన పూర్తి వివరాలను మన జీవితంలో ఈ వాక్య భాగంలో ఉపయోగపడేలాగా దేవుని ధ్యానం కొరకే మనము వాక్యంలోనికి ప్రవేశిద్దాం. దీని కొరకే మనం లూకా సువార్త 10వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. అంతటి వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పింది. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పింది. ఇక్కడ మనకు ఇద్దరు స్త్రీలు కనిపిస్తున్నారు. ఒకరు మార్త, మరి ఒకరు మరియ. అయితే మార్తమ్మ మరియమ్మకు ఇద్దరుకు వేరువేరు పరమైనటువంటి భేదాలు ఏమీ లేవు, కానీ దేవుని వాక్యము వినుట విషయంలో వచ్చేసరికి మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందని దేవుడు చెప్తున్నాడు. అలాగే మార్త తను లోకపరమైనటువంటి విషయములలో నిమగ్నమైపోయి ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ
కలిగినటువంటి స్త్రీలు ఉంటారు. వారి వారి మనస్తత్వములు వేరువేరుగా ఉంటాయి. అయితే దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనము ఒకటిగా చేయబడే వారుగా ఉంటాము. దేవుని సన్నిధిలో మనందరము మన మనసులు, మన ఆత్మీయత, మన ప్రార్థన ఒక్కటిగానే ఉంటుందంట. దేవుని మందిరంకు వచ్చినప్పుడు, దేవునితో కూడి నడుచుచున్నప్పుడు మనము దేవునికి మాత్రము ఒకటిగా కనపడేవారుగా ఉన్నాము. అయితే మరియమ్మ దేవుని యొక్క మాటలను వినుటకు తన హృదయమును దేవునికి ఇచ్చింది కాబట్టి దేవుని మాటలు వినుటకు కోరుకునేది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక ఇష్టమైన క్రియ జరుగుతుంది దేవునికి. అదేమిటంటే మరియా తన యొక్క పనులన్నింటినీ, విస్తారమైన పనులన్నింటినీ పక్కన పెట్టి వచ్చి దేవుని వాక్యమును వినుటకు తనెంతగానో ఇష్టపడుతూ వస్తుంది. చూడండి, ముందుగా తను ఒక పని చేస్తుంది. చూడండి, మరియమ్మ గురించి చెప్పుకుందాము. ఆమెకు మరియా అని సహోదరి ఉండను. ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏం చేస్తుంది? దేవుని పాదముల ఎదుట మొట్టమొదటిగా కూర్చుంటుకు ఈమె ఇష్టపడుతుంది. అంటే లోక విషయములలో కానీ, లోక సంపద విషయములలో కానీ, లోకములో జరుగుతున్నటువంటి క్రియల విషయములలో కానీ, వచ్చినటువంటి విస్తార జనముల గురించి కానీ, వారికి ఏ ఏ విధములైన భోజనములు వడ్డించి వారిని తృప్తిపరచాలన్న విషయములను గురించి మరేమో చింతపడట్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నా యొక్క గృహమును దర్శించినారు. ఇప్పుడు దేవుని వాక్యమును నేను ఎంతగానో వినదగిన దాన్ని ఉన్నానని ఆ సమయంలో తను ఏ పని చేయాలనో తను ఒక గురి కలిగి నిర్ణయం తీసుకుంటూ వచ్చింది. దేవుని ఎదుగు వచ్చినప్పుడు మనము ఒక గురి కలిగి ఉండాలన్నమాట. దేవుని మాటలు వినిచినప్పుడు, దేవునికి ప్రార్థన చేయించినప్పుడు మనం ఒక గురి కలిగిన వారుగా ఉండాలి. రోజు మందిరంకి వస్తున్నాము, రోజు ఆరాధన చేస్తున్నాము, రోజు ప్రార్థన చేస్తున్నాము, మనం వినిపోతున్నాము. కానీ మన యొక్క స్థితి, మన యొక్క ఆత్మీయ స్థితి ఒక గురి కలిగినదిగా లేదు. ఇక్కడ మరి యొక్క గురి ఏమైనది? దేవుని పాదముల మీద కూర్చుండి ఆమె దేవుని మాటలను వినాలనే ఒక గురిని కలిగింది. ఆమె ఉద్దేశము ఎంతో బలమైనదిగాను దృఢమైనదిగాను ఉంటూ వచ్చింది. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుని మాటలు వినటకు వచ్చినప్పుడు, దేవుని వద్దకు వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి ఎందుకు వచ్చినామో తెలుసుకోవాలి. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి ఎందుకు వస్తామో? ఆనందం కొరకు, అలాగనే హృదయంలో కలిగినటువంటి వేదనను తొలగించుకున్నట్టు కొరకు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో నుంచి తొలగించబడుట కొరకు, అప్పుల నుంచి విడిపించబడుట కొరకు, ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకున్నట్టుకు, ఆత్మీయ జీవితంలో ఎదుగుట కొరకు, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన యొక్క కుటుంబ జీవితంలో కలిగి ఉన్నటువంటి శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను దేవుని ఎదుట చెప్పుకున్నప్పుడు దేవుడిని యెహోవా మనకు సహాయం చేయగలిగినాడు. అటువంటి నమ్మిక కలిగి మనం అలాంటి గురిగల వారమై దేవుని సన్నిధికి రావాలి. నేను వెళ్తాను, వారంలో 7 రోజులు కూడికలు ఉన్నాయి, ప్రతి ఒక్క కూడికకు అటెండ్ అయ్యి వచ్చేస్తానంటే సరిపోదన్నమాట. కాబట్టి మనము మన జీవితంలో ఒక గురి కలిగి ఉండాలి. నేను ఒక 10th క్లాస్ అమ్మాయి చదువుతుంది, నేను పాస్ అవ్వాలనే గురి కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నాకు నిశ్చయముగా జ్ఞానమును ఇస్తాడు అనే నమ్మిక కలిగి, గురి కలిగి రావాలి. దాని కొరకే ప్రతిరోజు ప్రార్థించుకోవాలి. నీకు ఇప్పుడు కాకపోయినా ఆఖరిలో అయిన దేవుడు సహాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి మనం ఒక గురి కలిగి రావాలి దేవుని మందిరంకి. మనం ఏ గురి కలిగి వస్తాం దేవుని మందిరంకు? దేవుడు ప్రార్థన ఎప్పుడు చేస్తే ఎప్పుడైనా ఇస్తారులే, దేవుడికి మనసు ఉంటే ఇస్తారులే అని అనుకుంటాం అనేకసార్లు. కానీ ఇక్కడ నిజమైనటువంటి విశ్వాసము, నిజమైనటువంటి గురిని దేవుడు నమ్ముచున్నాడు. మరి అయితే ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందంట. ఆమె దేవుని పాదముల యొద్ద కూర్చుంటుటకు ఇష్టపడిందంట. మరి ఒక మాటను తన గురించి చూసుకుందాం మనము. 41వ వచనము. అందుకు ప్రభువు, మార్త
మార్త, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడినటువంటి దాన్ని, ఎవరు కదిపించలేనటువంటి దాన్ని మరియ ఏర్పరచుకొని వచ్చింది. దేవుని వాక్యమును మన హృదయం నుంచి ఎవరు దొంగలించలేరు. మన యొక్క ఆస్తిని దొంగలించవచ్చు, ఆ అంతస్తుని దొంగలించవచ్చు, మన యొక్క హృదయంలో ఉన్న మన యొక్క హావభావాల్ని అనగా మన యొక్క బాధని, మన యొక్క కష్టములు, మన యొక్క ఇరుకుని, ఇబ్బందులు వారు కలిగించవచ్చు. అనేక మార్లు మన యొక్క సంతోషమును మనకు కలిగి ఉన్నటువంటి లోకపరమైన ఏ విషయమునైనా వారు దొంగిలించవచ్చు, కానీ మన హృదయంలో దాగి ఉన్నటువంటి వాక్యం ద్వారా వచ్చే ఆనందమును ఎవరు దొంగలించని వారుగా ఉంటున్నారు. కాబట్టి ఎన్నడూను ఏమన్నది ఇక్కడ తీసివేయబడినది, మన హృదయంలో నుంచి ఎవరు తీసుకోలేని దాన్ని మరియు ఉత్తమమైన దాన్ని ఎంచుకొని వచ్చింది. కాబట్టి మనము కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుడైన యెహోవా ఇచ్చు బహుమానముల కొరకే, దేవుడైన యెహోవా ఇచ్చు ఆత్మీయమైనటువంటి జ్ఞానమును పొందుకున్నట్టు కొరకే ఇక్కడికి వచ్చినాము. మనము విడిచిన మాటలన్నీ తీసివేయబడకుండా మన హృదయంలో అలాగనే ఉంచుకోవాలి, భద్రపరుచుకుంటే మన గురిగా ఉండాలి. మన విన్న వాక్యమును మన హృదయంలో భద్రపరచుకోగలగాలి. అప్పుడు మరియమ్మ వలె మనము ఆత్మీయ స్థితిలోను విశ్వాసమైన స్థితిలోనే ఎదగబడే వారముగా ఉంటాము. మరి ఒక మాట చూసుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 28వ వచనము చదువుదాం. చూడండి, ఇక్కడ లేఖన భాగంలో ఏమేమి రాయబడి ఉందో. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పను, అంతటి నేను దాన్ని మహిమపరచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలిచుండి వినిన జన సమూహములు ఉరిమెను అనేది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడెను అన్నది. తండ్రి నామమును మహిమపరిచేదిగా ఉంది మరియా, తండ్రి నామమును ఘనపరిచేటువంటిదిగా ఉంది మరియా. అలాగనే 41వ వచనం చదువుకుందాము. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. ఆయనను అధికారులను కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజ మందిరంలో నుండి వెలివేయబడుతురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇక్కడ మరియమ్మ అనేకమైనటువంటి పనులలో అనేకమైనటువంటి పనులు, విస్తారమైనటువంటి పనులలో ఆమె మునిగి ఉంది. కానీ ఇక్కడ 28వ వచనంలో మనం చూసినట్లు దేవుని నామమును మహిమపరచుటకు, దేవుని నామమును ఘనపరచుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని అత్యున్నతమైనటువంటి కృపను, ఆమె ఎడల దేవుడు చేసినటువంటి మేలులన్నింటినీ గురించి మహిమపరచుటకు, అనేకులలో ప్రచురించుటకు మరియా ఎంతగానో శ్రద్ధ కలిగి ఉంటూ వచ్చింది. కాబట్టి ఇలాంటి దేవుడు మనకు చేసినటువంటి గొప్ప మేలులను మనము మహిమపరిచేవారిగా ఉండాలి, ఘనపరిచేవారిగా ఉండాలి. దేవుని కొరకు మనము ఒక ఎన్నికను, ఒక ఏర్పాటును, ఒక గురిని కలిగిన వారమై ఉండాలి. కాబట్టి మరియు ఇక్కడ ఒక మంచి గురిని ఎన్నుకుంటూ వచ్చింది, దేవుని పాదముల యొద్దనే కూర్చుంది. అయితే కొన్నిసార్లు ఆమె జీవితంలో అనేకమైన దుఃఖములు సంభవించాయి. ఒకరోజు అకస్మాత్తుగా ప్రభువైన యెహోవా వారు వేరే ఊరికి వెళ్తారు పరిచర్య కొరకు. మరియమ్మ, మార్తమ్మ, లాజరు తన తమ్ముడు చిన్నవాడైనటువంటి లాజరు కూడా ఉంటారు. లాజరుకి ఎంతో గొప్ప జ్వరము వచ్చి ఉంటుంది. అప్పుడు జ్వరంతోనే లాజరు చనిపోయేవాడుగా ఉంటాడు.
అప్పుడు మరియమ్మ మార్తమ్మ త్వరితముగా మేలుకొని ప్రభువైన యెహోవా వస్తే నా తమ్ముడు నిజముగా బ్రతుకుతాడని నమ్మిక కలిగి ఆయనకు ఒక ఉత్తర్వు పంపిస్తారు. అప్పుడు ప్రభువైన యెహోవా మరి ఆలస్యం చేసి అక్కడే 2 దినములు ఉండి 3వ దినము ప్రయాణమే లాస్ట్లో చనిపోయినటువంటి ఊరికి వస్తాడు. అప్పుడు వెంటనే మార్త వారికి ఎదురయ్యేదిగా ఉంటుంది. అప్పుడు మార్త చూసి, అయ్యో ప్రభువా, నువ్వు ముందుగా వచ్చుంటే బాగుండనే అంటుంది. అయితే మరియమ్మ కేవలము మౌని అయి ఉంటూ వచ్చింది. ఇప్పుడు తన జీవితంలో ఒక అద్భుత కార్యం జరుగుతూ వచ్చింది. లాజరుని ఎక్కడ పాత పెట్టారని దేవుడు అడుగుతూ వచ్చినాడు. ఇప్పుడు తరిమిస్తున్నారు. ఏమనంటే మార్త త్వరపడి తరిమిస్తుంది. ఏమని ఉత్తరమిచ్చింది ఆమె? అయ్యో ప్రభువా, ఈనాటికి 3 దినములు అయితే వచ్చింది ప్రభువా, అయ్యో కుళ్ళిపోయి కంపు కొడుతూ వస్తుంది, కాబట్టి నువ్వు ఈ పని చేయరాదని దేవునికి చెప్తుంది. మరియమ్మ అయితే మౌని అయి ఉంటూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో మనము దేవుడు చేసేటువంటి ప్రతి పనిని మనము ఒప్పుకునే వారముగా ఉండాలి. దేవుడు మన జీవితంలో జరిగించే ప్రతి ఒక్క కార్యమును ఒప్పుకునే వారముగా ఉండాలి. అలా లేకుండా మార్త వల్ల మనం మాట్లాడటకు ప్రయత్నించినప్పుడు మనము దేవుడు మన జీవితంలో చేయవలసినటువంటి అద్భుత కార్యములను చేయకుండా ఉండటకు మనమే కారణమయ్యేవారు. కాబట్టి ఇప్పుడు మార్త త్వరపడి మాట్లాడుతూ వచ్చింది. మరి అయితే ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. కాబట్టి దేవుడు యెహోవా యొక్క వినింది, తను ఏం చెప్తుందో దేవుడైన యెహోవా యొక్క బోధన తను వింటూ వచ్చింది. కాబట్టి మరియకు జ్ఞానం కలుగుతూ వచ్చింది. నా దేవుడైన యెహోవా ఏది చేసినా కూడా నా ఎడల గొప్ప కార్యములు మంచి కార్యములు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడని నమ్ముతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు తను మౌని అయి ఉండి వచ్చింది. వెంటనే దేవుడైన యెహోవా తనను లాజరు బయటికి రానప్పుడు ఆ రాయి తొలగించినప్పుడు వారి ముగ్గురు జీవితంలో అద్భుతమైన కార్యములు చేయబడ్డాయి. మరి ఎంతో ఆశ్చర్యం పొందింది. మార్త ఎంతో ఆశ్చర్యంకు గురైంది. లాజరు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి మంచి బహుమానములు ప్రాణమునే దోపుసముగా అయినా దక్కించుకొని వచ్చినాడు. కాబట్టి దేవుని ఎదుట అనేక మార్లు దేవుడు మనకు ఇచ్చిన కష్టములను, కన్నీళ్లను, దుఃఖములను, అపాయకరమైనటువంటి స్థితిని చూసి మనం కృంగిపోవద్దు. కానీ మనము కొన్నిసార్లు మౌనముగా ఉండాలి. దేవుని సమాధానము కొరకు కనిపెడుతూ ఉండాలి. అప్పుడు దేవుడైన యెహోవా మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేసేవాడిగా ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడిగా ఉన్నాడు. మనల్ని ఎంతో మహిమపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఒక దుఃఖము ఒక మేలు కొరకే సంభవించింది మన జీవితంలో. కాబట్టి మార్త వల్లే మనము ఈ లోక విషయములలాగా దేవుని ఎదుట తొందరపడే వారమే ఉండదు. మరియ వలె మనం గురిగలిగిన వారిగా ఉండాలి. ప్రభువైన యెహోవా మాటల వినుటకు ఒక గురిని ఏర్పరచుకోవాలి. దేవుని ఎదుకు వచ్చినప్పుడు ఒక గురిని ఏర్పరచుకోవాలి. నేను ఈరోజు ఇది చేయగలిగిన గురిని ఏర్పరచుకోవాలి. మనం గృహంలో మన యొక్క ఇంట్లో ఎవరైనా మారు మనసు పొందిన వారంటే నువ్వు గురిగా ఏర్పరచుకోవాలి. నా తండ్రి ఈరోజు మారు మనసు పొందాలి, నా తల్లి రక్షించబడాలి, నా తమ్ముడు రక్షించబడాలి, నా చెల్లి రక్షించబడాలి, నా బంధుమిత్రులు రక్షించబడాలి, నేనే రక్షించబడాలి, నా ఆత్మ నరకమునకు పోకుండా నేను నా ప్రభువైన యెహోవాను నేను గురిగా ఉంచుకోవాలని నీవు నీ హృదయమును దేవుని చుట్టూ మరులు కొలిపినప్పుడు, ప్రభువైన యెహోవా ఎదుగు వచ్చేటప్పుడు ఒక నమ్మకమైనటువంటి గురిని నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడైన యెహోవాని జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు జరిగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన విశ్వాసుడా, నీవు నీ జీవితంలో ప్రభు యొద్దకు వచ్చినప్పుడు నేను ఏదో చదువుకోవడానికి వెళ్ళి చదువుకొని వచ్చేసినట్టు కాకుండా మనం దేవుని ఎదుటకు వచ్చినప్పుడు నా యొక్క పూర్తి భవిష్యత్తును నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, నా యొక్క పూర్తి భవిష్యత్తును నీ చేతిలో ఉంచుచున్నాను, నా పూర్తి జీవితంలో నీ కొరకు అప్పగించుకొనిచున్నాను, నా మనసును నా పూర్ణ హృదయంతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ భక్తితోను, నాకు కలిగిన దాన్ని అంతటితోనూ నేను సేవించదను ప్రభు అనే ఒక గురి కలిగి నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ప్రభు అయిన యెహోవా జీవితంలో గొప్ప కార్యములు జరిగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనకు మరియమ్మ వలె గురి కలిగిన జీవితం కలిగి ఉండాలి. మనము మార్తమ్మ వలె తొందరపాటును
విడిచిపెట్టిన వారు ఉండాలి. అయితే మార్తమ్మ అనేక విషయంలో ఎంతో గొప్పదిగా ఉంచబడుతూ వచ్చింది. అనేకులకు భోజనం పెట్టడంలో మానుష్య రీతిగా ఆమె ఎంతో గొప్పదై ఉంటూ వచ్చింది. కానీ దేవుని ఎదుట మరియా తగ్గింపు జీవితంలో కలిగి ఉంటూ వచ్చింది. కాబట్టి దేవుని ఎదుటకు వచ్చినప్పుడు దేవుని గౌరవంలో ఆయనకి ఇచ్చినప్పుడు మనం గొప్పవారంగా చేయబడతాం. ప్రభు అయిన యెహోవా ఎదుటకు వచ్చి తగ్గించుకొని ప్రభు అయిన యెహోవా ముందు తల వంచిన వాడు అనేకమైనటువంటి గొప్ప రాజుల ముందు తల ఎత్తుకునేవాడిగా ఆయన చేస్తాడు. కాబట్టి దావీదు తన జీవితంలో ఈ యొక్క ఫిలిష్తీయుని చూసి మీరు భయభ్రాంతులకు గురవుతున్నారా? నా దేవుడైన యెహోవా నన్ను ఎన్ని మార్లు రక్షించునో తెలుసా? సింహము చేతిలో నుంచి రక్షించాడు, ఒక తోడేలు చేతిలో నుంచి రక్షించాడు, దోపుడు సొమ్ముగా వాటిని నాకు అప్పగిస్తూ వచ్చాడు. నేను నా చేతులతోనే వాటిని చీల్చి పడివేసి తిని నా ప్రభువైన ఆకాశమందున్న నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడని దేవుని యొక్క శక్తిని ఆయన హృదయంలో దాచుకున్నవాడు. మనం కూడా దావీదు వలె దేవుని యొక్క మాటలను ఆయన మన ఎడల పూర్వము చూపినటువంటి కృపను, పూర్వము చూపినటువంటి ప్రేమను, పూర్వము మన ఎడల ఆయన కనపరిచినటువంటి కృపను, పూర్వము మనకు చేసినటువంటి మేలులను మనము హృదయమును దృఢపరుచుకున్న వారమై ఉండాలి. కష్టం వచ్చినప్పుడు దేవుడు చేసినటువంటి మేలులను మనము మర్చిపోకూడదు. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు మన జీవితంలో గుర్తు తెచ్చుకున్న వారమై ఉండాలి. అప్పుడు దేవుడైన యెహోవా నిన్ను మెచ్చుకునేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి దావీదు తన జీవితంలో తన పూర్వము జరిగిన సంగతులన్నీ తనకు గుర్తొస్తున్నాయి, ఆపద దినంలో గుర్తొస్తున్నాయి. తన ఇశ్రాయేలు జనాంగం అంతయు గొప్ప కష్టంలో ఉన్నప్పుడు దావీదుకు మాత్రం దేవుని శక్తి గుర్తొచ్చింది. మనకైతే ఎవరి శక్తి గుర్తొస్తుంది? పెద్ద పెద్ద వారి శక్తి, గొప్ప గొప్ప వారి శక్తి, అమ్మ నాన్నల శక్తి, భార్యాభర్తల శక్తి, అన్నదమ్ముల శక్తి, ఇంకా అనేక రకములైనటువంటి శక్తి గుర్తొస్తుంది. అయితే మన జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు గుర్తు రావాల్సిన శక్తి ఏమిటి? దేవుడైన యెహోవా మన ఎడల చూపించిన కృప, ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణ, ఇవన్నీ మనకు గుర్తు వచ్చినప్పుడు మరియ వలె వినయముగా దేవుని ఎదుట ప్రవర్తించడం మనకు వచ్చేది. మరియ వలె దేవుని ఎదుట ఒక గురి కలిగి జీవించడం మనకు గుర్తొచ్చేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకమును చూసి నిరాశపడదు. ఒకవేళ లోకమును చూసామో, లోకమును చూడడం లోకంలో మనం ఏమి జరుగుతుందో అని ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మన పక్క వాళ్ళు గుర్తొస్తారు, ఎదురు వాళ్ళు గుర్తొస్తారు, మన యొక్క బంధుమిత్రులు అందరూ గుర్తొస్తారు. కాబట్టి వారి యొక్క లోకములను మనం చూడకూడదు, వారి యొక్క హెచ్చుతగ్గులను కూడా మనం చూడకూడదు. దేవుడైన యెహోవా మనకు సెలవిచ్చినది ఏంటంటే, నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అలాగనే నీవు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో దేవుడైన యెహోవా మీదే ఆధారపడు. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన కొరకు గురి కలిగి బ్రతికినప్పుడు నీ జీవితంలో మరియమ్మ వలె అద్భుతమైన కార్యములు చూసేవాడుగా ఉన్నాము. కాబట్టి మరియమ్మ ఇంకో విలువగల పని దేవుని కొరకే చేస్తూ వచ్చింది. ఏంటంటే, తను దాచుకున్నటువంటి అచ్చ జటామాంసి యొక్క బుడ్డిని ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, దేవుని సేవ కొరకే, దేవుడు ఘనపరుషుడు కొరకే ఆమె సమర్పిస్తూ వచ్చింది. ఆ సమర్పణను దేవుడు మరలా మెచ్చినాడు. ఆమె ఎడల గొప్ప కార్యములు చేయుటకు దేవుడు ఎంతో ఆమె దేవుని ఎడల చూపినటువంటి గొప్ప కార్యములను దేవుడు తన నోటి ద్వారా తెలుపుటకు ఎంతో మంచి విషయములను కలిగి ఉన్నాడు, మంచి మనసును ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఎదుకు వచ్చినప్పుడు దేవుని ద్వారా సాక్ష్యము పొందదగిన వారమై ఉండాలి. కాబట్టి మన జీవితంలో మన గురి దేవుడు మనలను రాబో దినములలో, మన యొక్క రాబో భవిష్యత్తులో దేవుడు మనల్ని అత్యధికమైనటువంటి స్థానంలో ఉంచాలి. మనం కోరుకున్నటువంటి స్థితిలో మనం ఉంచాలని గురి కలిగి రావాలి. నేను ఈరోజు గుడిసెలోనే ఉంటాను అని అనుకోవద్దు. ప్రభువైన యెహోవా కార్యములు జరిగించటకు అనేక సంవత్సరములు పడతాయి. మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏది మన దగ్గరికి రావాలో, ఏది మనతో చేర్చబడాలో, ఏది మనతో కట్టబడాలో, ఏది మన బంధములో ఉండబడాలో అన్నీ దేవుడికి ముందుగానే తెలుసు. కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి మనం అప్పటి వరకు మరియమ్మ వలె దేవుని పాదముల యొద్దకు వచ్చి ఒక గురి కలిగిన జీవితమును జీవించే వారంగా ఉండాలి. ఇచ్చిన మాటలతో మనము
ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. ప్రియ పరలోకమందున ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రములు చెల్లించు. ఇదిగో ప్రభువా, నీ ప్రేమను, నీ గురిని నీవు మాకు తెలిపిన విధానం బట్టి స్తోత్రములు చెల్లించు. మార్త అయితే తొందరపడుతూ వచ్చింది, ఈ లోకమును చూస్తూ వచ్చింది. మరియమ్మ అయితే నీ వాక్యమును చూస్తూ వచ్చింది. తన హృదయమును నీ కొరకు అర్పించుకొని వచ్చింది. ఒక గురి కలిగిన జీవితం జీవించి వచ్చింది నీ కొరకు. కాబట్టి తన పరిచర్యలో, సమర్పణలోనూ ఎంతో ముందంజ వేటుకు సిద్ధపరచబడుతూ వచ్చింది. కాబట్టి మేము మా జీవితములలో నిన్ను కనపరిచేవారిగా, నీ ద్వారా మేలును పొందేవారిగా మేము మా కుటుంబంలో ఉండేలాగిన సహాయం చేయమని ప్రార్థించున్నాము. ఇలా వినిన వాక్యము మేము మరిచిపోకుండా మా హృదయములలో ఎల్లప్పుడూ గుర్తొచ్చేలాగిన సహాయం చేయడం ప్రార్థన చేస్తూ యేసయ్య అతి పరిశుద్ధ ఘనమైన నామంలో అడిగి ప్రతిమాని వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.